భేటీ కాబోతున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించబోతున్నారు ఆయన. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు కాని కాంగ్రెస్ హామీలపైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేస్తారు. ఇక రేపటి బడ్జెట్ సమావేశాలకి కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారనే దానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన బయటికి వస్తున్నారు, పార్టీ నాయకులతో భేటీ అవుతున్నారంటే ఆయన స్వయంగా హాజరవుతారా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఒకవేళ నిజంగానే స్వయంగా హాజరైతే కనుక ఇప్పుడు 14 ఏళ్ల కాలం పూర్తయిన తర్వాత ఆయన బహుశా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారు అనేది మాకు తెలుస్తోంది. ఒకవేళ కనుక హాజరు కాకపోతే ఈసారి డెఫినెట్గా అధికార పక్షం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అనేక విమర్శలు ఎదుర్కోక తప్పదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, ఎండి రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్నారు ఆయన. సో భేటీ గల ప్రధాన కారణం ఏంటి, ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఉంది కొద్దిసేపట్లో, 1 గంటకు స్టార్ట్ అవుతుంది, సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలను లేవనెత్తాలి, ప్రభుత్వాన్ని ఎలా ఇడ్కాటంలో పెట్టాలనేటువంటి అంశాలను ఆయన వివరించే ప్రయత్నం చేరున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ కూడా డైరెక్ట్ గా హాజరవుతా ఉన్నారు. డైరెక్ట్ గవర్నర్ ప్రసంగానికి ఉంటారు, ధన్యవాద తీర్మానం చెప్పేంత వరకు ఉంటారు, తర్వాత కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ యాక్టివ్ అవుతా ఉన్నారు. రీసెంట్ గా జరిగినటువంటి గజ్వేల్లో జరిగినటువంటి పార్టీ నాయకుల సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలను చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. కాంగ్రెస్ కు ఇప్పటికే చాలా సమయం ఇచ్చాము, ఇక నుంచి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ని వదిలేది లేదు, ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు అనేటువంటి వారికి చెప్పే ప్రయత్నం చేశారు. పెద్దగా మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు, కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలే వారికి శాపంగా మారుతాయి అంటూ ఆయన నాయకులకు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ రోజు బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయన అసెంబ్లీలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలను ఆయన వీరందరికీ వివరించేటువంటి అవకాశం ఉంది. కాస్త భేటీ సుదీర్ఘంగానే జరిగే అవకాశం ఉంది మనోజ్. రైట్ మధు, అంటే గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు పక్కాగా వస్తారు అంటే అందరూ ఆశా వైభవం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పులి వస్తోంది, బయటకు దిగుతుందంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు కూడా అటువంటిది జరుగుతుందా, నిజంగానే హాజరవుతారా? అంటే ఆయన గతంలో మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు కూడా, మరోసారి ఆయన అధికారం చేపడితే కానీ అసెంబ్లీ అడుగు పెట్టాడు, అవకాశం లేదు, అవసరమైతే బయట కూడా ఉండి అసెంబ్లీ వెళ్లాల్సిన అవసరం లేదు, బయట కూడా ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు అనే ఒక భావనలో బీఆర్ఎస్ పార్టీ ఉందనేది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా ఆయన వచ్చే అవకాశం ఉందంటారు అంత ఈజీగా? అంటే ఖచ్చితంగా ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు, ఇప్పటికే సమాచారం ఇచ్చారు. నిన్న కేటీఆర్ చిట్ చాట్ చేస్తూ కూడా క్లారిటీ ఇచ్చారు, బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తున్నారు అనేటువంటి. ఎందుకంటే ఆయన ఏప్రిల్ 27 నుంచి ఇంకా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆలోచిస్తా ఉన్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ 25 సంవత్సరాలు పార్టీ ఆవిర్భవించి దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకుంటున్నారు. 27న ఏప్రిల్లో భారీ బహిరంగ సభ కూడా ఉంది. కాబట్టి వరుస కార్యక్రమాలు ఉంటున్నాయి. దానికి సంబంధించి కూడా పార్టీ సమాయత్తం అవుతా ఉంది, అందరినీ నాయకులను సమాయత్తపరుస్తా ఉంది. జిల్లాల వారీగా మండల స్థాయి వరకు పార్టీని పటిష్టం చేసేటువంటి దిశగా కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. పార్టీలో సమూల మార్పులు ఉంటాయి అనేటువంటి కూడా సంకేతాలు ఇచ్చారు. కొత్తగా వైస్ ప్రెసిడెంట్లు ఉంటారు, తర్వాత పార్టీలో అన్ని చేంజెస్ ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఒక జిల్లాలో అంటే ప్రతి ఇయర్ వైజ్ క్యాలెండర్ చేస్తా ఉన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కొక్క సమస్య పైన ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు కానీ ధర్నాలు కానీ సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమాలు ఉండనున్నట్టుగా వర్క్ క్యాలెండర్ కూడా బీఆర్ఎస్ సిద్ధం చేస్తా ఉంది. వీటన్నిటికీ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. సో కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అంశాలపైన నిర్ణయం తీసుకునే అంశాలపైన ఆయన దిశానిర్దేశం చేయనున్నారు నాయకులు, ఎమ్మెల్యేలందరికీ కూడా. రైట్ మధు, సో ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం 1 గంటకి తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారంటే తెలుస్తోంది. నిజంగానే బడ్జెట్ సమావేశాలు కనుక పాల్గొంటే ఈసారి సమావేశాలు రసాభాసగా మారే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం పెద్ద ఎత్తున వాడివేడిగా కూడా జరిగే అవకాశం. ఎందుకంటే ఏమాత్రం కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు కేసీఆర్ లేకుండానే తగ్గలేదు. చాలా పెద్ద మొత్తంలో స్పీకర్ పోడియం వద్ద దోసుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే అనేక అంశాల మీద వ్యతిరేకిస్తూ మాట్లాడుకొచ్చారు. ఇక ఏకంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రంగంలోకి దిగారంటే వారి ధైర్యం, వారి యొక్క స్థైర్యం ఇంకా రెట్టింపోతుంది. అంటే ఏ స్థాయిలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి మనం ఊహించవచ్చు. మరి ఏకంగా కేసీఆర్ బయటకు వచ్చి రంగంలోకి దిగుతున్నారంటే నిజంగానే పొలిటికల్ సినారియో మారుతుందా? రేవంత్ రెడ్డిని ప్రజెంట్ కేసీఆర్ ఏ రకంగా ట్యాకిల్ చేయబోతున్నారు, ఏ రకంగా డిఫెండ్ చేయబోతున్నారు, ఏ రకంగా ఇరకాటంలో పెట్టబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నిజంగానే కేసీఆర్ బయటకు వస్తుంటే ఆయన బయటకు వచ్చి ఏం చేయబోతున్నారనే ఎక్స్పెక్టేషన్ మీలో ఉంది. ఒకసారి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో కొంత ఉత్కంఠ రేపుతోంది. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సపోర్ట్ ఎవరికి?
బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగేటువంటి ఈ పోరులో మీ సపోర్ట్ ఎవరికి ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈరోజు మరోసారి బయటికి రాబోతున్నారు. తెలంగాణ భవన్లో ఈరోజు సిఎల్పి సమావేశంలో హాజరు కాబోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కాబోతున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించబోతున్నారు ఆయన. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు కాని కాంగ్రెస్ హామీలపైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేస్తారు. ఇక రేపటి బడ్జెట్ సమావేశాలకి కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారనే దానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన బయటికి వస్తున్నారు, పార్టీ నాయకులతో భేటీ అవుతున్నారంటే ఆయన స్వయంగా హాజరవుతారా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఒకవేళ నిజంగానే స్వయంగా హాజరైతే కనుక